ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విత్తన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇండ్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ కు వస్తున్నట్లు తెలిపారు. కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 55,000 ఉద్యోగాలను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ పట్టభద్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను ఉద్యోగులు, పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ నెల 27న జరిగేటటువంటి పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి నిర్మల్ పట్టణానికి సోమవారం నాడు అంటే 24 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులతోటి నేరుగా వాళ్ళతో సమావేశమై వాళ్ళతో మాట్లాడడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఏదైతే తెలంగాణ నీళ్లు, నియామకాలు, మన ఉద్యోగులు మనకని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, తెలంగాణ కోసం కొట్లాడినామో, వచ్చినటువంటి తెలంగాణలో ఉద్యోగులు లేక కనీసం ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా మొదటి తారీఖున జీతాలు రాకుండా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి గడిచినటువంటి 10 సంవత్సరాలు ఉండే. ఇవాళ అనేక మంది విద్యార్థులు ఎంతో ఆశపడి తెలంగాణ కోసం కొట్లాడితే కూడా ఉద్యోగులు రాక రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా గమనించే ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రజలంతా కూడా ఒక మార్పు రావాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా అధికారం రావడానికి పాత్ర కూడా రైతులది, ఉద్యోగస్తుల, విద్యార్థులది కూడా ఉన్నది. ఈ వచ్చినటువంటి ప్రజాపాలనలో గడిచిన 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోతే వచ్చినటువంటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చి నియామకం చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా మొదటి వారంలోనే జీతాలు అందే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. అంటే ఒక ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసి ఇవాళ లాభాలు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పులో ఊబిలోకి నెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇదే సమయంలో వచ్చినటువంటి ఎలక్షన్లు, ఇవాళ ఈ ప్రాంతంలో 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యావేత్త, విద్యా సంస్థల నడుపుతున్నటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ ఎన్నికల బరిలో నిలపడం జరిగింది. ఒకప్పుడు విద్యా సంస్థలు అంటే నారాయణ, చైతన్య అనేటటువంటి అందరు అనుకున్నటువంటి పరిస్థితులలో కరీంనగర్లో మామూలు కుటుంబంలో జన్మించి ఇవాళ రాష్ట్రం అనేక జిల్లాలలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అందరికి కూడా విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అతను గెలుస్తాడని చెప్పేసి భయపడినటువంటి బీజేపీ వాళ్ళు దుష్ప్రచ మొదలు పెడతా ఉన్నారు. అంటే ఎవరికి ఫీజులు తగ్గిస్తలేడని రకరకాలుగా ప్రచారం చేసి సోషల్ మీడియాలో బదనాం చేసేటటువంటి ఒక కుట్ర పడుతూ ఉన్నారు. నేను పొద్దు నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటే కూడా నా దృష్టికి 2 వచ్చినాయి. సంబంధం లేదు, ఎవరి రికమెండేషన్ లేదు, అయినా నేరుగా వాళ్ళు అడిగితే కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తిని ఇవాళ ఏదో రకంగా బదనాం చేసి ఓడగొట్టాలనేటువంటి ఒక కుట్ర పంతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం నుండి ఉద్యోగులు ఇయ్యాక ఇవాళ ఈ దేశంలో ఏమైనా చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసినారు. విద్యా సంస్థలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏదున్నా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ 10 ఏళ్లలో బీజేపీ ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. కేవలం ఒక మతాన్ని ప్రజల సెంటిమెంట్ ఆసరా చేసుకొని
ఎలక్షన్లో పోతున్నటువంటి పరిస్థితి తప్పితే కానీ ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఇక్కడ నిరుద్యోగులకు కానీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అందుకని ఇవాళ పట్టభద్రులంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ ఏది చేయాలన్నా కానీ రేపు కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి పట్టభద్రులంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరంతా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు అందరూ మీరు ఒక ఆలోచన చేసి ఇవాళ వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగబోతున్న సందర్భంగా పత్రికా మిత్రుల సమావేశంలో మీ ద్వారా మెసేజ్ పంపాలా గ్రాడ్యుయేట్స్ అందరికీ అని ఇక్కడ కూర్చున్నాం అందరం. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంటు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 పాత ఉమ్మడి జిల్లాల యొక్క ఓటర్సు దాదాపు 3,50,000 మంది ఓటర్సు. మన నిర్మల్ నియోజకవర్గంలో 9,600 ఓటర్సు. నిర్మల్ జిల్లా 17,000 ఓటర్స్ సంఖ్య ఉండడం జరిగింది. ఇది ఓటర్ను నమోదు చేసుకున్న వారికి ఓటు రావడం జరిగింది. నేను గ్రాడ్యుయేట్ కూడా ఓటేస్తా అంటే అది ఎక్కడ కూడా ఓటర్ లిస్టులో పేరు ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ అంటే విద్యావంతులు. వాళ్ళు బాగా అన్ని రకాలుగా పేపర్లు చదివి టీవీలు చూసి వాళ్ళు పర్సనల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఓటేస్తారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు సోమవారం నాడు 12 గంటలకు ఇక్కడ కొండాపూర్లో చంద్రశేఖర్ హాల్ ఫంక్షన్ హాల్కి రాబోతున్న సందర్భంగా వారి సందేశం విని మనకి ప్రాంతంలో ఇక్కడ నిర్మల్లో శాసనసభ్యులు మన పార్టీకి లేదు. కాబట్టి ఎమ్మెల్సీ మనం గెలిపించుకుంటే మనకు రేపు భవిష్యత్తులో మనకు ఉపయోగపడే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి గారికి రేపు రావు గ్రాడ్యుయేట్లకు ఏవైతే విద్యావంతులు ఉన్నారో ఉపాధ్యాయులు కానీ ఇంకిద్దరు చాలా మంది గ్రాడ్యుయేట్స్ అంటున్నారు, వాళ్ళకు సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి గారు ఏ సూచనలు చేయబోతున్నారు, ఏవి మనకు రాబో రోజులలో మనకు వారు తీర్చడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ కూడా వారికి కూడా కౌన్సిల్లో సమావేశం, అసెంబ్లీకి సమాంతరంగా కౌన్సిల్ కూడా ఉంటుంది. అందుకొరకు వారు కూడా మనం ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే మనకు కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులు అందరూ కూడా నిర్మల్ టౌన్లోనే దాదాపు 4,500 పైన 600 పైన ఓటర్స్ ఉన్నారు ఒక టౌన్లోనే. దీంట్లో ఉపాధ్యాయులు, గవర్నమెంట్